దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయాలలో ప్రభువు కృప చూపి బలపరిచి ఆయన సన్నిధిలో మనల్ని సాక్షిగా ప్రభు నిలిపారు. సర్వలోకానికి వేలగలిగిన వాడు అంటే పరిపాలించగలిగిన వంటి పరిశుద్ధుడు అని ప్రభువైన యేసుక్రీస్తును గురించి రాయబడిన వంటి మాటలు. అందుకొని దేవుడు పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవుడు. మరి మనము ఎలాంటి వారమై ఉండాలి అనేవంటి విషయాన్ని చూస్తే దైవజనుడు పౌలు గారు 2 తిమోతి పత్రికల్లో చక్కగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన చెప్పేవంటి మాటను మనం బైబిల్లో చూస్తే, ఈ రోజున నీవు ఆ వాక్యానుసారంగా నువ్వు అలా ఉన్నావా లేదో, ఈ మాటలు విన్న తర్వాత నీకు ఒక ఆలోచన, ఒక అవగాహన అనేది నీకు కలుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో అక్కడ రాయబడిన కొన్ని విషయాలు మనం గమనించాలి, వాటిని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడా ఎలా ఉండాలి అనేది నేను మీతో చెప్తున్న వంటి మాటలు. ప్రైజ్ ది లార్డ్. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం ఫస్ట్ రాయబడిన మాట ఏంటి? నేను చదువుతాను, మీరు కొంచెం ఆగండి. మొదటిగా ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు, నీవు యవ్వన ఎచ్చల నుండి పారిపొమ్ము. ఇది మనకు కావాల్సింది. దైవజనుడు పౌలు అంటున్నాడు, నీ యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపొమ్ము అంటాడు. ఎక్కడికి పారిపోవాలి అనేవంటి విషయాన్ని చూస్తే, బైబిల్లో కీర్తనకారుడు కూడా ఒక మాట చెప్పాడు. ఈ దొంగ ఊబిలో నుండి నన్ను నీవు లేవనెత్తుము అంటాడు. ఇంకొక చాట పాపపు ఊబిలో నుండి లేవనెత్తి క్రీస్తునే బండ మీద నా పాదములు మోపబడినట్లుగా చెయ్యుము అంటాడు. ఇవన్నీ కూడా మన జీవితానికి అవసరమైనవి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేయే. ఒక మనిషి బ్రతికి ఉన్నంత కాలం, బ్రతికి ఉన్న దినాలలో ఇంట్లో అన్ని అవసరాలే. ఎక్కడి నుంచి ఏంటండి? అన్నం వండుకునే డేక్ష దగ్గర నుంచి అన్నం వడ్డించే స్పూను వరకు, నీళ్లు తాగే గ్లాసు నుండి నీళ్లు తెచ్చుకునే బిందెల వరకు ఏంటండి, అన్ని ప్రపంచంలో మనిషికి ఏది అవసరమో ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉంటాయి. అన్నీ అవసరం. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడు అన్నీ అవసరమే. కానీ ముఖ్యమైనది చచ్చిపోయిన తర్వాత ఒకటి అవసరం. ఆ ఒక్కటి ఏంటో చెప్పండి?
బ్రతికి ఉన్నప్పుడు ఈ లోకంలో ఇవన్నీ అవసరం. ఏంటండి? స్పూన్లు, గెంటెలు, కప్పులు, గ్లాసులు, ఏంటండి, సాసర్లు, డేక్షలు, బిందెలు, ఇవన్నీ అవసరం. బ్రతికి ఉన్నప్పుడు ఇవన్నీ అవసరం. చనిపోయిన తర్వాత వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటే ఒకటి అవసరం. ఏంటిది? ఏది అవసరమైనా చనిపోయిన తర్వాత చాలా ప్రాముఖ్యమైనది ఒకటే ఒకటి మనకు అవసరమైంది. ఏంటిది? దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. పరలోకం చాలా ప్రాముఖ్యం. ఒకరోజు నేను ఒక చోటు నుంచి వెళ్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక యాపిల్ పండు కొనుక్కున్నాను. నేను ఒక యాపిల్ పండు కొనుక్కున్నాను. జాగ్రత్త గమనించాలి. ఒక యాపిల్ పండు కొనుక్కొని తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళేటప్పుడు నేను అనుకున్న మాట ఏంటంటే, మా అమ్మ నాన్న చూసి అరే నా కొడుకు యాపిల్ పండు తెచ్చాడు అని గొప్పగా అనుకోవాలని అనుకుంటూ వెళ్తున్నాను. ఎందుకని? నేను చిన్నప్పుడు అప్పట్లో యాపిల్ పండ్లు చూసిన వంటి వారికి, అది దొరికిన వంటి వారికి ఎక్కడ లేని సంతోషం. ఊరంతా చెప్పుకుంటాడు, నేను యాపిల్ పండు తిన్నాను. అసలు ఏమనుకున్నావు అంటే, దీని ద్వారా ఏదో ఒక నిత్యజీవము వచ్చినట్లుగా ఫీల్ అయిపోయేవాళ్ళు. అది పల్లెటూరులో దొరకని వంటి పండు. ఏదో డబ్బు ఉన్నవాడు కొనుక్కొని తినే పండ్లవి ఆ రోజుల్లో. ఇప్పుడేముంది, అందరు తింటున్నారు. మొత్తానికి నేను తీసుకొని వెళ్తుంటే ఒకడు ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చిన తర్వాత వాడేం చేశాడంటే నా చేతిలో నుంచి లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత వాడేం చేశాడు, మరలా కింద ఇమ్మంటావా అన్నాడు. కింద ఇమ్మంటే మామూలుగా వేస్తాడేమో అనుకున్నా నేను. వాడేం చేశాడు, నేనేమన్నాను, వాడు వేయడేమో అనుకొని మరి ఎయిరా చూద్దామన్నా. వాళ్ళు లాగి కొట్టేసరికి తార్ రోడ్డు మీద పచ్చడి అయిపోయింది. అప్పుడు నా జీవితంలో దుఃఖం మొదలైంది. ఇంకొక ఆయన వచ్చాడు. పోయి వాడికి ఎందుకు ఇచ్చేవారు, వాడు మూర్ఖుడు, ఎవడు చెప్పింది విండో వాడు బాగుపడడు, నీలాంటి వాడిని బాగుపడినవుడు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో, సంఘాల్లో చాలామంది ఉంటారు. పోయి వాడితో పెట్టుకున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి ఆ పక్కన ఉన్న వ్యక్తిని నన్ను అరిచాడు. ఆడు మెంటలోడు అనే సంగతి నాకు తెలియదు. వాడు సేదా మనిషి అనుకున్నాను. వాడికి అతి తెలివి ఎక్కువ, మెంటల్ వచ్చేసిందని తెలియదు నాకు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, నాకున్న తెలివి, నాకున్న పదవి, నాకున్న హోదా, నాకున్న విలువ ఈ సంఘంలో, ఈ సమాజంలో ఎవరికి లేదు అని పక్కన తీసి పడేస్తారు. అలాంటి జీవితం చివరికి ఏమవుతుందో తెలుసా? రోడ్డు కేసి కొట్టిన యాపిల్ పండులాగా అయిపోద్ది. ఆ తర్వాత అతను వచ్చి నన్ను తిట్టాడు, వాడిని తిట్టాడు, వాడు వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసాను. నా జీవితంలో ఒక కోరిక నిలిచిపోయింది. ఏంటా కోరిక? మా అమ్మ నాన్నకు యాపిల్ పండ్లు తినిపించాలనే కోరిక నాలో, చెప్పండి, నిరాశ అయిపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని చేరాలని ఆయన పరుగు పందెంలో నిలిచి ఉన్న మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఆయన సన్నిధిలో ఆయన గమ్యాన్ని చేర్చబడతావా, చేర్చబడలేవో ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రయాణంలో అడ్డగించేదానికి సాతాను అనేవాడు నీ దారిలో కాచుకొని ఉన్నాడు. వాడి చేతిలో పడ్డావో యాపిల్ పండును చితకగొట్టినట్టు కొట్టేస్తాడు. అప్పుడు నీ అధికారం పనికిరాదు, నీ ఉద్యోగం పనికిరాదు, నీ వ్యాపారం పనికిరాదు, నీ డబ్బు పనికిరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు
ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏమని? యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపొమ్ము అంటే అర్థం ఏంటి? నువ్వు నడిచే మార్గంలో, నువ్వు వెళ్ళే దారిలో రకరకాలైన మనుషులు ఉంటారు. మబ్బి పెట్టే మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టే వాళ్ళు ఉంటారు, మోసపరిచే వాళ్ళు ఉంటారు, నీ భక్తి జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు. వారి చేతుల్లో చిక్కావా వ్యర్థమైపోతావు. దొరకకుండా వచ్చావా నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అడిగింది, ఒరే ఏదో పండు తెస్తానన్నావు, చూపిస్తానన్నావు, తినిపిస్తానన్నావు, ఏదిరా పండు అంటే మా అమ్మ ఆ మాట అడగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుపు వచ్చేసిన తర్వాత మా అమ్మ దగ్గర చేసుకొని, ఒరే నిన్నేం కొట్టం లేదా, నువ్వు తేకపోయినా పర్వాలేదులే, నువ్వు తిన్నవా లేదా అంటే అప్పుడు ఏడుచుకుంటూ చెప్పాను, తలకాయ ఊపాను, లేదమ్మా అన్నాను. నువ్వు తినకపోతివి, ఇంటికి తేకపోతివి, మరి ఏం చేసావు అని అంటే మధ్యలో ఒకడు కలిశాడు, వాడు బాల్లాగా ఉంది, భలే ఉందిరా, కిందేసి కొట్టమంటావంటే కొట్టు చూద్దాం అన్నాను. వాడు కింద కొట్టేశాడు, నేను చూశాను, పచ్చడైపోయింది అన్నాను. అప్పుడు మా అమ్మ ఏం చేసింది తెలుసా? చిన్నగా 2 చేతులు పట్టుకొని ఒక తాడుతో గట్టి గొంజకు గట్టి 4 బీగింది. ఇంకా అప్పుడు అనుకున్నాను, జీవితంలో ఇంటర్నెట్ పనులు ఎప్పటికీ చేయకూడదు. ఒక్కడితో సాహసం చేస్తే వాడు ఎట్టాంటోడై ఉండాలి చెప్పండి. ఆ పిచ్చోడి నుంచి నేను దూరంగా పారిపోలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం దైవజనుడు అంటాడు, యవ్వన ఎచ్చల నుండి మీరు పారిపోండి. ప్రైజ్ ద లార్డ్. లోక సంబంధమైన సాతాను చేతుల్లో పడకూడదని, శరీర సంబంధమైన విషయాల్లో పడిపోకూడదని, ధనాపేక్షల్లో పడిపోకూడదని, ఆత్మీయ జీవితాన్ని కోల్పోకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సరిచేసి నిత్యమహిమల ప్రభుతో కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడే భాగ్యాన్ని ఈ వాక్యం మనకు ప్రసాదిస్తుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. అందుకని యోసేపును గురించి బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. యోసేపు ఏం చేశాడండి? తన వస్త్రాన్ని వదిలిపెట్టి, చెప్పండి, వస్త్రాన్ని వదిలిపెట్టి ఏం చేశాడంట? పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? క్షణికమైన ప్రేమను కోరుకోలేదు. నీటి బుడగ లాంటిది ఆ ప్రేమ, ఆ కోరిక అనేది. ఒక గ్లాసులో చెయ్యి ముంచి ఇలా నీటి మీద అంటే ఆ నీళ్లు పడ్డవి కనపడతాయి, కానీ దాని నీడ కనపడుతుంది, కానీ నీళ్లు మాత్రం భూమి మీద కనపడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పాపం అది కనపడట్లేదు. కారణం, దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? కప్పి పెట్టేస్తున్నావు. కానీ దేవుని దృష్టిలో అది అలాగనే ఉంటుంది. అందుకని యోసేపు దేవుని సన్నిధిలో ఆమె యుద్ధం నుండి ఏం చేశాడంట? తప్పించుకొని పారిపోయాడు. ఎందుకని? ఆయన, నా పరిశుద్ధత నాకు అవసరం, నా పవిత్రత నాకు అవసరం, నేను పాపం చేసి దేవునికి విరోధంగా నేను బ్రతకలేనని తీర్మానం చేసుకొని అక్కడ నుండి అతను పారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఏ పాపము నిన్ను అంటుకొండునట్లు నిన్ను నీవు యేసయ్య రక్తము చేత, దేవుని వాక్యము ద్వారా నిన్ను నీవు కడుగుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 63వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. అగ్ని వారి యవనస్తులను భక్షించును, వారి కన్యకలకు
వారి కన్యకలకు మరొక్కసారి చదువుతున్నాము, జాగ్రత్తగా వినాలి. చదవండి. వారి కన్యకలకు ఏం పాట? ఏం పాట? తద్దినం పాట కదా. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్యకలకు ఏంటంటే వారి కన్యకలకు మీ యవనస్తులైన కుమారులు కుమార్తెలకు పెళ్లి పాట ఉండదు. ఎందుకని? ఈరోజు సమాజం ఎటువైపు పోతుంది? ఒకప్పుడు పెళ్లి జరుగుతుందంటే సంబరాలు, సంతోషం, పాటలు, ఏంటండి మేళాలు, వాయిద్యాలు, సంబరాలతో మునిగిపోయేది. ఇప్పుడేం చేస్తున్నారు తెలుసా? ఏంటండి ఇప్పుడేం చేస్తున్నారు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లలో ఆడి చరిత్ర తెలియదు, ఈడి చరిత్ర వాళ్ళకి తెలియదు. ఏంటండి 80 సంవత్సరాల ముసలమ్మ, 80 సంవత్సరాలు ముసలిది, 20 సంవత్సరాల వయసులో ఉన్న ఫోటో పంపించింది 25 సంవత్సరాల కుర్రోడికి. ఆమె మాటలు మాట్లాడుతుంటే ఎట్టుంది తెలుసా? 20 సంవత్సరాల అమ్మాయి మాట్లాడినట్టే ఉంది. నా దగ్గర ఉంది వీడియో, కావాలంటే పంపిస్తాను. నువ్వు పడకుండా చూసుకో విన్న తర్వాత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి ఇద్దరు మాటలు అయిపోయాయి. ఆ తర్వాత పెళ్లి దాకా వచ్చింది ఎవ్వరు. సరే అమ్మని రమ్మన్నారు, ఈడు పోయాడు. ఆమె శుభ్రంగా మేకప్ వేసుకొని వచ్చింది, సొట్ట బొగ్గలకు అంతా మైదా పిండి అంటించుకొని నీట్గా తయారై తలకు కలర్ వేసుకొని బ్రహ్మాండంగా వచ్చిందండి. ఆమె నడుస్తుంటే వీడికి కొంచెం డౌట్ వచ్చింది. చెప్పండి, 80 సంవత్సరాల వయసు అంటే కొంచెం నడక తేడా ఉంటుంది కదా. ఉంటుందా? ఉండదా? ఉన్నా కూడా మనం సరి చేసుకునే రకాలు. ఒకవేళ ఉన్న కూడా సరి చేసుకునే రకాలు, నటించడం నెంబర్ 1. మొత్తానికి ఒక గుళ్ళోకి వెళ్ళిపోయి ఆ కుర్రోని పెళ్లి చూసుకుందండి. ఆ తర్వాత వెళ్ళిపోయారు, ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళినప్పుడేమో చెప్పండి యవనస్తురాలుగా వెళ్ళింది. బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటప్పుడేమో చెప్పండి రూపురేఖలు మారిపోయి వీడికి అర్థం కావట్లా, ఈ పెళ్లి కొడుకు అర్థం కావట్లా, ఏంటి సంగతి అని వీడు చూస్తున్నాడు. చూస్తుంటే ఏమడిగింది? స్వరం చూస్తేనేమో అక్కడికి పోబాగండి. మళ్ళా స్వరం చూస్తే యాకోబు, తడివి చూస్తే ఏసావు అన్నట్టు కాదు ఇది. స్వరం చూస్తేనేమో ఫోన్లో మాట్లాడినామే, చూస్తుంటేనేమో మనిషి వేరు. మేకప్ అంతా పోయింది, సొట్టబొగ్గలు కాస్త బయటపడ్డాయి. ఏంటి సంగతి అని చూస్తే ఆమె ఈమె నేనే అంది. వీడు చచ్చాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత వాడిని కూర్చోబెట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని, ఇదిగో నాకు 3 కోట్ల ఆస్తి ఉంది, 3 కోట్ల ఆస్తి ఉంది, నాకు పిల్లలు లేరు, భర్త చనిపోయాడు, ఈ ఆస్తి మొత్తం నీదే, జల్స చేసుకో అనేసరికి వీడు ఆ ఆస్తిని చూసి చూడండి ఈమెతో సహజీవనం చేయటం ప్రారంభం మొదలుపెట్టాడు. డబ్బు గడ్డి తినిపిస్తుందంటే ఇదే. డబ్బు ఏమైనా మనిషిని ఏమైనా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ యోసేపు అలా చేయలేదండి. యోసేపు ఏం చేశాడంట చెప్పండి? దేవుని సన్నిధికి దూరం కాలేదు. వస్త్రాన్ని ఆమె చేతులు వదిలిపెట్టి పారిపోయాడు. దేవుని సేవకుడైన పౌలు గారు అంటున్నారు, యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపో. ఈరోజు యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవాళ్ళు మనలోనే ఉంటారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు మనలోనే ఉంటారు. అంత అయిపోయినాక బాధపడేదానికంటే ముందే నీవు అదుపులో ఉంటే చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అంటున్న మాట ఏంటి? అగ్ని వారి యవనస్తులను చెప్పండి ఏం చేస్తుందంట?
చెప్పండి, ఏం చేస్తుందంట? వారిని భక్షిస్తుంది. ఈరోజు మింగేసేదానికి చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మాట ఏముంది? వారి కన్యకలకు ఇంకేం పెళ్లి పాట ఉంటుందండి? ఇష్టం వచ్చినోడిని తీసుకొని వెళ్ళిపోతే ఇంక పెళ్లి పాట ఎక్కడ ఉంటుంది? ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే దేవుని సింహాసనం ఎదుట ఎవరు నిలబడగలరు? మరొక మాట కూడా రాస్తుంది 119వ కీర్తన. త్వరగా 119వ కీర్తన 9వ వాక్యం చదువుకున్న. ఇక్కడ ఒక మాట రాస్తుంది, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు. ఏంటంటే ఈ వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయంలో నీవు శుద్ధి చేయబడాలి, సరి చేయబడాలి, ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉండాలంటే మొదటిగా దేవుని వాక్యమునకు నీవు చోటు ఇవ్వాలి. నిన్ను నీవు అపవిత్రునిగా చేసుకోనకూడదు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీవు పరిశుద్ధినిగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. అందుకని నేను రాసుకున్నాను, నీవు ఈ లోక సంబంధమైన వాటి విషయాలలో దూరంగా, చెప్పండి ఎక్కడ ఉండాలి? మనం కొంచెం దూరంగా ఉండాలి. దూరంగా ఉండటం నేర్చుకోవాలి. దూరం అంటే 1 కిలోమీటర్ దూరం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు నవ్వావనుకోండి, ఇప్పుడు ఏం కూడా నవ్వింది అనుకోండి, దానికి ఏదో కారణము ఉంది అని. నిన్ను చూసి నవ్విందంటే నీకు మూడిందని అర్థం. నిన్ను చూసి నవ్వాడంటే నీకు మూడిందని అర్థం. ఈ విషయాల్లో మనం గమనించకపోతే, గుర్తించకపోతే చివరికి నీవే బలైపోతావు, నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని? యవనస్తులు దేని చేత తమ నడకలను శుద్ధిపరచుకుంటారు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఇప్పుడు పగలంతా మీరు పనికి వెళ్తారు, సాయంత్రానికి వచ్చిన తర్వాత దేంతో మీరు శుద్ధి చేసుకుంటారు? నీళ్ళతో మీ దేహాన్ని శుద్ధి చేసుకుంటారు. మంచిది. శుద్ధి చేసుకోకపోతే పండుకున్నప్పుడు నీ పక్కన ఇంకెవరైనా పండుకుంటే ఏముంటుంది? ఎలా ఉంటుంది? చెప్పండి, ఏమొస్తుందండి? ఏమొస్తుంది? వాసన వస్తుంది, చెమట వాసన. అప్పుడు వాడు అంటాడు, ఒరే ఇంత పగలంతా కష్టపడి వచ్చావు కదా, కొంచెం స్నానం చేయొచ్చు కదా దరిద్రుడా అని అంటాడు. ఈ మాట అనక ముందే నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలంట? శుభ్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని సింహాసనం ఎదుట నిలబడక మునిపే ఇక్కడే ఇప్పుడు ఈ వాక్యము ద్వారా నీవు శుద్ధి చేయబడటం. శుద్ధి చేయబడటం అంటే ఏమిటి? నీలో ఉన్న పగ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, కక్షలు కావచ్చు, క్రోధములు కావచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే వాక్యము ద్వారా వాటిని తీసివేయాలి. వాటన్నిటిని మనం దూరం చేసుకొని ఆ వాక్యాన్ని మన మనసులో నింపుకొని దేవుని సన్నిధిలో మనం ఫ్రీగా నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా ఈ విషయాన్ని కీర్తనకారుడు చెప్పాడు. ఏమని? దేవుని వాక్యము ద్వారా మన నడివెడుకను, చెప్పండి, ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. మనం నడిచే మార్గములో ఈ వాక్యము ద్వారా మనల్ని మనమే పవిత్రులుగాను సరి చేసుకొని ప్రభు సన్నిధిలో నిలబడాలి. అది అలా చేయబడాలి అంటే ఏమి చెయ్యాలి? యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ముందుగా నేను చెప్పాను, మనుషుడా ఇలా
ఉండుము. మనుష్యుడా ఇలా ఉండుము. ఎలా ఉండాలి? పాపము నుండి నీవు, చెప్పండి, పాపము నుండి పారిపోయే వ్యక్తిగా ఉండాలి. పాపము చేయకుండా నీవు దూరముగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, ఇదిగో యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపోవాలి. నీ యవ్వన ఎచ్చలు అంటే యవ్వన కాలములో నీ కోరికలను నీవు చంపుకొని ప్రభు కొరకు నడుము కట్టుకొని నిలబడమని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటి మాట అన్వయించాలంటే దూరంగా ఉండాలి. యవ్వన ఎచ్చలకు దూరంగా, లోకానుసారమైన స్థితికి నువ్వు దూరంగా ఉండాలి. రెండవ మాట, కీర్తనల గ్రంథము, దయచేసి చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. యెహోవా యందున్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. చూడండి, చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? చుబ్బల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా న్యాయ విధులు, చెప్పండి, సత్యమైనవి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవే. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర న్యాయం ఉంటుంది కానీ అన్యాయము ఉండదు. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర ఏముంటుంది? గట్టిగా చెప్పాలి, న్యాయం ఉంటుంది. మనుషుల దగ్గర ఏముంటుంది? చెప్పాలి. అది కరెక్ట్గా చెప్పారు ఎవరు? కొంచెం గట్టిగా చెప్పమ్మా. అది మనుషుల దగ్గర అన్యాయము, అక్రమాలు అన్నీ ఉంటాయి. పుట్టలు పుట్టలు, గుట్టలు గుట్టలుగా ఉంటాయి, కానీ బయట కనపడవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని కీర్తనకారుడి మాట చెప్పాడు. దేవుని సన్నిధిలో దేవుడు అంటాడు, మీరు పవిత్రమైన హృదయము కలిగి ఉండుట మంచిది. ఏ హృదయమో చెప్పండి? పవిత్రమైన హృదయం. మొదటిది మనం దూరంగా ఉండాలి. దేనికి? యోసేపు వలె దూరంగా ఉండాలి. తన పవిత్రతను కాపాడుకున్నట్లు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్లు మనము కూడా దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, నువ్వు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు నీ పవిత్రతను ఎంత మాత్రమును కూడా నీవు కోల్పోకూడదు. ఇక్కడ యేసయ్య మనలో కోరుకుంటుంది ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే ఇక్కడ చక్కగా చెప్పాడు. పవిత్రమైనది, అది నిత్యము, చెప్పాలి, పవిత్రమైనది అది నిత్యము నిలుచును. గట్టి కొడతారా చప్పట్లు? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పవిత్రమైన వాళ్ళు, పరిశుద్ధులైన వాళ్ళు, యవ్వన ఎచ్చల నుండి పారిపోయిన వంటి వాడు నిత్యము ఎక్కడ నిలిచాడు? చెప్పండి, ఎక్కడ నిలిచాడంట? దేవుని సన్నిధిలో అతను నిలబడగలిగాడు. అందుకనే దేవుడు అతని పైన తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. మరి మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఇదిగో ఇక్కడ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కింద అణిచివేయబడలేదు, పైకి లేపబడలేదు. ప్రస్తుతానికి పరిశుద్ధమైన స్థలములో మనము ఉన్నాం. ఈ స్థలములో నుండి మనము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు. యెహోవా యందున్న,
చెప్పండి, దేవుని యందున్న భయము పవిత్రమైనది. చెప్పండి, ఎవరైతే భయముతో ఉంటారో ఆ భయము నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. అందుకని నేను రాసుకున్నానండి, పవిత్రమైన హృదయము కలిగి ఉండుట. చెప్పండి, పవిత్రమైన హృదయము కలిగి ఉండుట మంచిది. ఒక ఆయన పందిని ప్రేమగా సాకాడు. ఏంటంటే పందిని ప్రేమగా సాకాడు. పాపం శుభ్రంగా దానికి రోజు 3 పూట్ల స్నానం. వీడికి లేదు, మరలా వీడు చేస్తాడో లేదో తెలియదు, కానీ దాన్ని మాత్రం రోజుకి 3 పూటల స్నానం. దాన్ని స్నానం చేయించేవాడు, మంచి తిండి పెట్టేవాడు, అప్పుడప్పుడు దానికి తాడేసుకొని చెప్పండి బజార్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ పందిని శుభ్రంగా స్నానం చేయించి సెంటు కొట్టి చెవులకు కమ్మలు పెట్టి ఎడ మొక్కకి బంగారు కమ్మి ఒకటి పెట్టి దానికి తాడు పట్టుకొని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట. ఎవరి ఫ్రెండు? పందికి ఫ్రెండ్ కాదు, ఈ పందిని సాకుతున్నాడే ఆడి ఫ్రెండు. వాడు ఎదురుగా వస్తూ ఉంటే వాడేం చేశాడంటే ఈ తాడు కాస్త వదిలేసి, ఒరే చాలా రోజుల తర్వాత కలిసాం మనము అని చెప్పి వీళ్ళిద్దరూ చెప్పండి వాటేసుకునే పనిలో ఉన్నారు, హగ్గులు ఇచ్చుకునే పనిలో ఉన్నారు. ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు, జీతం ఎంత, అమ్మ నాన్న బాగున్నారా, భార్య పిల్లలు బాగున్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా అని వీళ్ళ మాటలో వీళ్ళు పడిపోయారు. కొద్దిసేపు ఉన్న తర్వాత వీడికి ఏం గుర్తొచ్చింది? చెప్పండి ఏం గుర్తొచ్చింది? ఏం గుర్తొచ్చిందని? పంది గుర్తొచ్చింది. పంది గుర్తొచ్చిన తర్వాత చూస్తే అక్కడ లేదు, పక్కన బురదలో. చెప్పండి, పక్కన బురదలో ఈ పంది పొరలాడుతూ ఉంది. ఆ బురదంతా పూసుకుంటే ఈడక్కడికి పోతాడు. చెప్పండి, అక్కడికి పోతాడు. ఇది నా పందే కాదా, ఇది నా పందే కాదా అని చూస్తున్నాడు. ఎంతసేపు చూసిన ఆ బురదలో. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒకరోజు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని శుభ్రంగా కర్చీఫ్ కట్టుకొని కళ్ళు చూడేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ఎవరు గుర్తుపట్టరని బజార్కి వెళ్ళాను. టీషర్ట్ ఇక్కడ దాకా వేసుకున్నాను. ఎల్లో కలర్ టీషర్ట్ ఒకటి ఉంది కదా నా దగ్గర, అది వేసుకున్నాను. ఇట్లా కర్చీఫ్ కట్టుకున్నాను, నెత్తి మీద టోపీ పెట్టుకున్నాను. అసలు ఎవరు గుర్తుపడతారో లేదని ఒక రౌండ్ వేసా. ఇటు తిరిగేసరికి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ముసలాం వచ్చి, ఆస్టర్ గారు ప్రైజ్లండి అనింది. ఎవరు నువ్వు అన్నా? నాకు తెలుసులేనింది. ఎవరు నేను? మా పాస్టర్ గారు కదా. కళ్ళజోడు పెట్టుకున్న ముసల్ది పాస్టర్ని గుర్తుపట్టింది, కానీ వీడు పందిని గుర్తుపట్టలేకపోయాడు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పందిని 3 పూటలు శుభ్రంగా స్నానం చేపించి బంగారు కమ్మి పెట్టి ఏంటండి ఎంత ప్రేమగా సాకినా దీని బుద్ధి ఎక్కడ చూపించింది? చెప్పండి, ఎక్కడ చూపించింది? బురదలో. ఇంత వాక్యం మనం బోధించినా, ఖండించి బుద్ధి చెప్పినా కూడా కొన్నిసార్లు కొందరి స్వభావము మారదు, కొందరి ప్రవర్తన మారదు. ఏదో ఒక మాట సేవకుని అనాలి మనం. ఏంటండి, ఏదో ఒక మాట చెప్పండి. సేవకుని అంటే కానీ కడుపు నింపబడదేమో, ఏదో ఒక మాట వింటే కానీ తృప్తి పడరు వాళ్ళు.
ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీరు అనుకుంటారు పంది అని, నేను అన్నను. అనాల్సిన అవసరం నాకు లేదు. వాక్యం చెప్పటమే నా వంతు. నా పని ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో నీ తప్పుడు ఆలోచన, చెడు తలంపుల నుండి విడిపించి పవిత్రమైన హృదయము కలవారై ఉండునట్లుగా చేసి ప్రభువుతో ఆయన సన్నిధిలో నిలబడేటట్లు చేయటమే నా వంతు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యము ద్వారా సరిచేయటం నా వంతు. దేవుని సన్నిధికి బాధ్యత కలిగి దేవుని మందిరానికి రావటం నీ వంతు. వచ్చిన వాడివి విని మనసును సరిచేసుకోవటం నీ వంతు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు. ఏమని? పవిత్రమైన హృదయము నీకు అవసరం. అందుకని పైన రాశాడు, యెహోవా యందున్న భయము, చెప్పండి, పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోక సంబంధమైన ప్రేమ శాశ్వతమైనది కాదు, అది నిలబడదు. పక్కన నీ మీద మోజుపడి నిన్ను చూసి నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ బాబా అంటారు, చాలామంది ఉంటారు. ఆ తర్వాత మామూలు తంటాలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్గా పందిని అక్కడే వదిలేసి వచ్చేసాడు. బంగారు కమ్మి తీసుకొని చెవులో కమ్మలు, ముక్కులో కమ్మలు తీసేసుకొని పందిని ఎక్కడ వదిలేసి వచ్చాడు? దీని బుద్ధి మారదు కాబట్టి దీన్ని అట్లే వదిలేయటమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విన్నావా బాగుపడతావు. 4 మాటలు చెప్తాం, హెచ్చరిస్తాం, సరి చేసుకో, ఆశీర్వదించబడతావు. వారికి ప్రోత్సహిస్తాం. ఏంటండి, ఏం చేస్తాం? వారిని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్తాం. నేను ముందుకు పోను, వెనక్కి పోనంటే అక్కడే ఉండని వదిలేస్తాం, ఏమీ చేయలేం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ నేను రాసుకున్న పవిత్రమైన హృదయం కలిగి ఉండుట మంచిది. 3వ మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వాక్యం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏహేములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే నేను రాసుకున్నాను, ప్రార్థనా జీవితం కలిగి. ఏం జీవితమో చెప్పండి, ఏం జీవితం చెప్పాలి గట్టిగా. ఏం జీవితమో? ప్రార్థనా జీవితం, పవిత్రమైన హృదయం, లోకానుసారమైన స్థితికి దూరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మేము చిన్నప్పుడు ఆడుకుంటూ ఒక వాగు దగ్గరికి వెళ్ళాం. వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వాగు ఒడ్డు పక్కన జమ్ము ఇవన్నీ ఉంటే ఆ పిల్లగాడు నాతో పాటు ఉన్నవాడు అటు వెళ్ళాడండి. పక్కకి వెళ్ళిన తర్వాత వాడు నడుస్తుంటే ఆడ భూమి, చెప్పండి, భూమి ఊగుతుంది. అక్కడ ఆడ పిలిచాడు, అన్న ఇక్కడ భూమి ఊగుతుంది అన్నాడు. నేను భూమి ఎందుకు ఊగుతుందిరా? భూమి ఊగితే మనం ఆడ ఉంటామేడా, కింద పడిపోమా అన్న. కాదు, నువ్వు కావాలంటే చూడమన్నాడు. వాడేం చేశాడు తెలుసా? వాడు అక్కడ పక్కన నిలబడి నన్ను పిలిచి, ఇదిగో ఇక్కడ ఊగుతుంది చూడు అన్నాడు. నన్ను పైకి ఎక్కించి ఇట్టిట్ అన్నాను, అట్లే దిగిపోయా లోపలికి. వాడికి తెలుసు అది దొంగ ఊపిలేని, అందులో పడిపోతే బయటికి రామని వాడికి తెలుసు. వాడు కావాలని నన్ను ఏం చేశాడు? ఊగుతుంది రమ్మని తీసి. నిజంగా నడుస్తుంటే అదేం చేస్తుందండి చెప్పండి? ఊగుతా ఉంది. ఆ తర్వాత దాని మీదకి వెళ్ళి నిలబడి నేనేం చేశా, గట్టిగా పైకి కిందకి ఎగిరా. అట్లాగే ఇక్కడ దాకా వెళ్ళిపోయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒరే పైకి లాగరంటే వాళ్ళు లాగట్లా, నేను లాగని వస్తే నేను కూడా లోపల దిగిపోతాని
వాడే చేశాడు, ఆ ఊబిలో ఎండపూట నన్ను అక్కడ వదిలేసి మా అమ్మ నాన్నని తీసుకొచ్చాడు పోయి. 2 గంటలు అట్లే ఉన్న దాంట్లో. ఎవడు మాట విన్నందుకు చెప్పండి? స్నేహితుడి మాట విన్నందుకు 2 గంటలు మెలమెల మాడిపోతున్న ఎండలో అట్లాగే ఉన్నా, ఏమీ చేయలేకపోయాను. అందులో నుంచి బయటికి రాలేకపోయాను. ఎటు చూసినా చెయ్యిట మోపి బయటికి వద్దామంటే చేతులు దిగిపోతున్నాయి. నాకు భయం వేసింది. ఇంకా ఈరోజు చివరి రోజేమో, ఇంకా బ్రతకనేమో, చచ్చిపోతానేమో అనుకున్నాను. ఆ తర్వాత తీర చూస్తే నా కాళ్ళు లోపలి వెళ్ళిపోయి ఆ లోపల ఎముకలు తగులుతున్నాయి. ఆ ఎముకల మీద ఆధార పెట్టుకొని నిలబడ్డాను. మా అమ్మ నాన్న వచ్చి ఏడుచుకుంటూ వచ్చి నన్ను బయటికి తీశారు. తీసిన తర్వాత వాళ్ళకి దెబ్బ కొట్టి అప్పుడు అన్నారు, ఒరే మన గేదె దీంట్లోని పడి చచ్చిపోయిందిరా, ఇందులోనే చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చేవాడివి అని అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది. లోపల ఎముకలు ఇవన్నీ ఉన్నాయి, ఆ హైట్గా తగులుతుంటే అక్కడ నేను నిలబడ్డాను, అందుకని బ్రతికాను అని చెప్తే అప్పుడు మా అమ్మ నాన్న కొట్టినంతసేపు కొట్టారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏడటం మొదలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడి మాట వినటం వలన మన జీవితంలో మనమే నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. పరులు చేసే పని ఏంటంటే ఎంతసేపటికి మనల్ని పైకి రానివ్వకూడదు అనేది వారి ఆలోచన. దేవుని ఆలోచన మనల్ని పైకి తీసుకురావాలని. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో సొలొమోను భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎలాంటి వారమై ఉండాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రార్థనా అనుభవం. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. చెప్పండి ఏమంటున్నాడు? భక్తిహీనుని ప్రార్థన దేవుడు అంగీకరింపడు అని అర్థం. మనలో ఎంతమంది భక్తిపరులో, ఎంతమంది భక్తిహీనులో ఇక్కడ మనం ఎవరిని ఎంచి చెప్పలేం. నువ్వు అని చెప్పలేం. నువ్వు భక్తుడివి, నువ్వు భక్తి పర్రాలివి, నువ్వు భక్తిహీనుడివి అని ఎవరిని ఎంచి చెప్పలేం. తీర్పు తీర్చగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన న్యాయము తీర్చగలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చివరిలో రాశాడు, యథార్థవంతుల ప్రార్థన. చెప్పండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు, చెప్పండి, దేవునికి ఆనందకరము. నీవు సంతోషంగా ఒక 10 నిమిషాలు మనసు పూర్తిగా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. 10 నిమిషాలు దేవుని మందిరానికి వచ్చిన ఒక 5 నిమిషాలు, ఓ 10 నిమిషాలు కూర్చొని మోకరించి కన్నీటితో ప్రభుని ఏడుకుంటే ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, ఆయన సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను. మొదట ఏం చెప్పాను? 1 లోక సంబంధమైన వాటికి మనము, చెప్పండి, దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపోము అంటే అర్థం ఏంటి? మొదటి మాట 1 దూరంగా ఉండాలి, 2 పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, 3 ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం. ఏ కుటుంబంలో ప్రార్థన లేదో ఆ కుటుంబంలో శోధనలు, సమస్యలు, అనారోగ్యం, సాతాను కుటుంబానికి పరిపాలిస్తాడండి. నెమ్మది లేకుండా చేసేస్తాడు. నువ్వు ప్రార్థన చేసావా, యేసయ్య నీ కుటుంబంలో నివసిస్తాడు. నిన్ను పట్టి పీడించే ప్రతి శోధనలు పారిపోవునుగాక. హల్లెలూయా. మరొక మాట, 36:7 యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. చదవండి. నీతిమంతులను ఆయన, ఎవరైనా నీతిమంతులను దేవుడు చూడక మానడు.
ఏంటంటే దేవుడు చూస్తాడా లేదా? తప్పనిసరిగా చూస్తాడు. నీ బాధను చూస్తాడు, నీ సమస్యను చూస్తాడు, నీ కష్టాన్ని చూస్తాడు, నువ్వు చేసే ప్రతి పని, ఉద్యోగ వ్యాపారం అంతట్లో, నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని దేవుడు గమనిస్తాడు. దేవుడు చూస్తాడండి. చూడక మానేవాడు కానే కాదు. నువ్వు బాధపడుతుంటే నీ ఇంటి పక్కోళ్ళు చూడకపోవచ్చు, వాళ్ళు చూసినా కూడా నీతో పాలు పంపులు పొందుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తాడు. తప్పనిసరిగా దేవుడు చూస్తాడు. అందుకని ఏబు గారిని దేవుడు చూశాడు కాబట్టే ఆయన ఈ మాట చెప్పాడు. ఏమని? నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? నువ్వు కష్టాల్లో, బాధల్లో, నిట్టూరుల మధ్యలో ఉంటే ఆయన చూస్తూ ఉండడు. సహాయం చేసి, బలపరిచి, లేవనెత్తి రాజులతో పాటు నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. హల్లెలూయా. ఆ సింహాసనం మనకు కావాలంటే ఏం చేయాలి? యవ్వన హెచ్చల నుండి పారిపోయి దూరంగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 4 అది నీతి కలిగి ఉండాలి. అప్పుడప్పుడు పందిలాగా బురదలో పడి మరో లేచేసి కడుక్కొని నేను భక్తుడిని అంటే కుదరదు. ఏంటంటే కొందరి కుటుంబాల్లో ప్రార్థనే ఉండదు. కొందరు అసలు ప్రార్థన చేయరు. తినటానికి, ఉండటానికి, పండుకోవటానికి ఉంటే చాలు. ఏంటండి? డబ్బు ఉండాలి చేతి నిండా, డబ్బు ఉండాలి చాలు. తినటానికి తిండి ఉండాలి. శుభ్రంగా తింటాం పండుకోవటం. ఇంకా భార్య పిల్లలతో పని లేదు, భర్త పిల్లలతో పని లేదు. ఈ 2 రోజుల క్రితం ఒక ఆమె ఏం చేసింది తెలుసా? 3 పిల్లల తల్లి అండి. 3 పిల్లలు, 2 ఆడపిల్ల, 1 మగ పిల్లడు. ఆమె చూస్తే కొండముచ్చు ఉన్నట్టుంటుంది. తోక ఒకటే తక్కువ, కొండముచ్చు. ఆమెను చూస్తే కొండముచ్చు ఉన్నట్టుంటుంది. తోక ఒకటి ఉంటే బాగుండేదేమో. ఆమెకు లవ్ కావాల్సి వచ్చింది, లవర్ కావాల్సి వచ్చింది. ఏంటండి? భర్తను చంపేసింది. ఇది ఎక్కడి గొడవరా నాయన? ఈ 2025 మొదలుకుంటే మామూలుగా లేదు వ్యవహారం. ఒరే నాయన జాగ్రత్త చూసుకోండి. లవ్ గివ్ అంటే కొవ్వు పోద్ది, ప్రమాదంలో పడతారు, పరిస్థితులు బాగలేవు. ఒక ఆమె రోజు కూర్చొని చెప్తుంటుంది టీవీలో, జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ఆమె అంటుంది, నేను కాదు. ప్రైజ్ ద లార్డ్. లాంగ్ డ్రైవింగ్ పోతామని చెప్పిందంట భార్య. బైక్ మీద ఎక్కించుకొని బ్యాగ్లో 2 జతలు బట్టలు వేసుకొని సరదాగా అటు పోయి తిరిగేసి 2 రోజులు ఆ లాడ్జింగ్లో అక్కడ ఉండి అన్నీ చూసుకొని వద్దామని బయలుదేరారు. ఆ నది దగ్గరికి పోయేసరికి చెప్పిందంట, ఇక్కడ ఫోటో దిగుతాం, భలే ఉంది, వర్త నీట్గా ఉందని చెప్పింది. వాడు బైక్ ఆపాడు. ఆయన నిలబడ్డాడు. ఏం తీసింది? ఈమె నిలబడింది. ఆడు తీశాడు. అటు ఇటు చూసింది. ఏ ఒక్కరు జనాలు లేరు. ఇదే సమయం అనుకొని ఇద్దరం కలిసి దిగుతామని ఇటు పెట్టింది చెయ్యి. ఎట పెట్టింది? పెట్టండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి పెట్టండి. ఏంటండి? ఇటు పెట్టింది చెయ్యి. ఈడు పాపం ఏం చేస్తున్నాడు? ఈ ఫోటో పిచ్చాడు కదా. ఏంటండి? ఫోటో పిచ్చాడు. ఈడు ఫోటో తీస్తూనే ఉన్నాడు, ఎట తీస్తూ ఉన్నాడు. ఈ చెయ్యి ఇట పెట్టింది కదా, అటు పెట్టిన చెయ్యి కాస్త ఎటు పెట్టిందే? చెప్పండి, ఎటు పెట్టిందండి? వెనకున్న చెయ్యి తీసి ముందుకు పెట్టి ఇటు పెట్టి సెల్ ఫోను తీసుకొని నేను తీస్తాను ఫోటోని ఏమో తీసుకుంటూ చెయ్యి ఇటు పెట్టి ఎట కొట్టింది. 2 కాళ్ళు పైకి ఎత్తి కింద పడ్డాడు. ఎక్కడా? నేను. వాడికి ఈత వస్తుందనే సంగతి ఈ పిచ్చిమాలో కానీ తెలియలే. వాడు ఈత కొట్టుకుంటూ కొంత దూరం పోయి ఒక రాయి మీద కూర్చొని మొత్తానికి వాడిని కేకలు పెడుతుంటే లారీ పోతుంటే లారీ ఆపి లారీకి ఉన్న తాడు ఓడదీసి ఆ కృష్ణా నదిలో వదిలితే ఆ తాడు చిన్నగా పారుకుంటూ పోయి
ఆ నడుమును కట్టి బయటికి తీసుకొచ్చారు. అప్పుడు చెప్తున్నాడు ఏమని, ఏమి కావాలని నన్ను లోపలికి తోసింది, నేనెందుకు దోస్తానని. ఇంకంతే కదా జరిగేది. వాడు చచ్చిపోయి ఉంటే ఏమో పండుగ చేసుకునేది. కుటుంబంలో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయేవాళ్ళు. ఎంత భయంకర పరిస్థితి. దీనికి అంతటి కారణం ఏంటే అర్థమైందా? ఏంటిదండి చెప్పండి, ఏం కావాలా? ఏం చేసుకుంటావు? డబ్బు వలన ప్రేమ వస్తుందా? డబ్బు వలన ఆనందాన్ని పొందుకుంటావా? డబ్బు వలన సమాధానాన్ని కొంటావా? డబ్బు వలన సంతోషాన్ని కొనుక్కోగలుగుతావా? డబ్బును ఏం చేసుకోగలుగుతావు? ప్రైజ్ ది లార్డ్. డబ్బు కేవలం మన అక్కర్ల కోసం మాత్రమే. ఇది మన అవసరతలు తీరుస్తుంది, అది అంతే. మన అవసరతలు తీర్చే వరకే, కానీ దానివల్ల సంతోషము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యోబు గారు చెప్తున్న మాట ఏమిటి? నీతిమంతులు, చెప్పండి, నీతిమంతులను ఆయన చూడకపోడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను చూశాడు, మిమ్మల్ని కూడా తప్పనిసరిగా చూస్తాడు అని అర్థం. యోబును బాగు చేసి స్వస్థపరిచిన దేవుడు, యోబును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా, చెప్పండి, మనలను కూడా ఆశీర్వదిస్తాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనుష్యుడా ఇదిగో ఇలా ఉండము. ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పవిత్ర హృదయం కలిగి ఉండాలి, లోక సంబంధమైన వాటికి దూరముగా ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? చెప్పండి, చెప్పండి, ఏం చేయాలి? దూరంగా, చెప్పండి, మూర్ఖులకు, చెప్పండి, మూర్ఖంగా ప్రవర్తించే వారికి, లోకానుసారమైన స్థితిలో ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. అలా ఉండకపోతే యాపిల్ పండు, చెప్పండి, ఏమైపోయిందని? యాపిల్ పండు ఏమైపోయింది? గులాబీ జామ్ అయిపోయింది. వాడు మామూలు కొట్ల వాడితో తారు రోడ్డు మీద కొడితే అస్సలు ఒక్క పలుకు కూడా లేదండి, మెత్తగా అయిపోయింది. అప్పటికే ఆ పండు పండి మెలమెల ఆవురావురు అంటుంది. ఎవడు తింటాడు అన్నాను. ఆడు కింద కొట్టాడు దరిద్రుడు. నిన్ను ఎవరు కొట్టకుండా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వాక్యం. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే యాపిల్ పండు, చెప్పండి, అంతకుముందే యాపిల్ పండు అది పచ్చడైపోయింది. ఏంటంటే విశ్వసించని వాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చక్కగా అంటున్న మాట ఏంటి? ఆయన యందు విశ్వాసముంచువాడు, విశ్వాసముంచు వానికి ఇంకా తీర్పు అనేది ఉండనే ఉండదు. ఏముంటుంది? డైరెక్ట్ పోస్ట్. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. ఇంక మధ్యవర్తి ఉండడు. సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఆయన మంచోడు, ఈమె మంచిది ప్రభా, ఇదిగో రోజు ప్రార్థనకు వస్తారా వీళ్ళు, మందిరంలో పరిచర్య చేస్తారు, బాక్సులు తీస్తారు, సౌండ్ బాక్స్, చెప్పండి, ఏం చేస్తారు? కీబోర్డ్ ప్లే చేస్తారు, తబలాలు వాయిస్తారు, కంజర్లు కొడతారు, అన్ని చేస్తారు అని సాక్ష్యం అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే పరిచర్యను బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు నడుచుకుంటున్న నడివేడుకను బట్టి, మందిరంలో ఏ విధంగా నువ్వు నడిపించబడుతున్నావో ఆ విధానాన్ని బట్టి దేవుడు నీకు ఇంకా తీర్పు లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని తర్వాత ఏం రాశాడు? విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గాని వానికి, చెప్పండి, ఇంతకు మునుపే
తీర్పు తీర్చబడెను. ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఏం తీర్పు? తర్వాత మాట, ఆ తీర్పు ఇదే: ఎలుగు లోకములోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డదైనందున ఆ మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరి. ఎవరిని ప్రేమించారు? దేవుని వాక్యాన్ని ప్రేమించవలసిన వాళ్ళు, దేవుని మాటలను అంగీకరించవలసిన వాళ్ళు, విశ్వాసమందు స్థిరులై భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడవలసిన వంటి వాళ్ళు మాకంతా తెలుసు అయిపోయాయి. వీళ్ళు ఎవరిని ప్రేమించారండి? చీకటిని ప్రేమించారు. దేవుని ప్రేమను పొందుకోలేదు. దేవుని వెలుగును చూడలేకపోతున్నారు. అది నాకు అవసరం లేదు, అది కఠినమైనది, భరించలేనిది. ఇదైతే మాకు అన్నీ జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, అందుకని నేను రాసుకున్నాను, విశ్వాసమును కలిగి ఉండుట మంచిది. విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విశ్వాసం ఎంతవరకు ఉండాలంటే చివరి వరకు ఉండాలి. చివరి వరకు ఉండాలి అంటే ఎవరికి చివరి? మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు బ్రతకగలుగుతామో అంతవరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, తీర్పులోనికి రాక, చీకటిని ప్రేమించక, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోక, విశ్వాసము కలిగి దేవుని ఎలుగును ప్రేమించువాడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము చీకటి ఉన్న చోట వెలుగునిస్తుంది. సమస్యల మధ్యలో ఉన్న కుటుంబాన్ని సమస్యను క్లియర్ చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక మాట, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ఎవరిని ప్రేమిస్తావు? చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తారు? చెప్పండి. ఎవరిని ప్రేమించాలంట? మనము సమస్తమును మనకు దయచేసే దేవునికి మనము ప్రేమించాలి. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. సమస్తమును మన అక్కర్లు తీర్చగలిగిన దేవుణ్ణి ప్రేమించాలి. సమస్తమును మనకిచ్చే దేవుణ్ణి మనము ప్రేమించాలి. అన్ని అవసరతలు తీర్చే దేవుని విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో పరిగితే ఎట్లా? ఎక్కడెక్కడో పరిగెత్తితే ప్రయోజనం ఏమిటి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని మాటలు మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేసినటువంటి విషయాన్ని చూస్తే, నేను ఇక్కడ చివరిలో రాసుకున్న మాట ఏంటంటే, మనమందరము ఏం చేయాలంట? మొదట నేనేం చెప్పాను? అంశం ఏంటి చెప్పండి? అంశం ఏమిటి? మనుష్యుడా, చెప్పండి, మనుష్యుడా ఇలా ఉండుము. మనుష్యుడా ఇలా ఉండుము. ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. ప్రేమ కలిగి, చెప్పండి, ప్రేమ లేనివాడికి ఉండకూడదు. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? విషం జిమ్ముతూ ఉంటాడు. ప్రేమ లేనివాడు మన గురించి మాట్లాడతాడు. ఏంటండి? మొర్దెకై గుమ్మం దగ్గర ఉన్నాడు. రాజు గారి కోటకు వెళ్ళే గుమ్మం దగ్గర ఉన్నాడు. మొర్దెకై ఏం చేశాడు చెప్పండి? హామాను ఏం చేశాడు?
మొర్దుకై గుమ్మం దగ్గర ఉంటే యూదుల సాంప్రదాయ ప్రకారం ఎవరికి వారు నమస్కారము చేయరు. సజీవుడైన దేవుని తప్ప ఎవరిని వారు నమస్కరించరు. మొత్తానికి ఇతను నమస్కారం చేయలేదని ఏం చేశాడంట, అతని మీద ఇషమును చుమ్మి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి రాజు ఆజ్ఞను తీసుకొని బయటకు వచ్చాడు. ఒక వ్యక్తిని చంపటానికి రాజుగారి ఆజ్ఞను తీసుకొని వచ్చాడు. అతని ఆలోచన ఏంటి, యూదులను లేకుండా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలోచన ఏంటి చెప్పండి, దేవుని ఆలోచన ఏంటి, ఆయన ఆలోచనే వేరు. అందుకని ఆ విషయం మొర్దుకైకి తెలిసింది. మొర్దుకై నుండి ఎస్తేరుకు తెలియపరిచారు. ఎస్తేరు, మొర్దుకయ్య, యూదులు అందరూ కలిసి ఏం చేశారంట, ప్రార్థన చెప్పండి, ప్రార్థన మొదలుపెట్టి ఉపవాస ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎస్తేరును పిలిచి అంటున్నాడు, ఇదిగో నీవు రాజు యొద్దకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు, రాజు ఆజ్ఞలను సైతం మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అంతటి శక్తి, అంతటి బలం మీ ఒక్కొక్కరిలో ఉంది. అది మీరు గ్రహించట్లేదు. రాజు ఆజ్ఞను మార్చగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యం దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వాడికి దేవుడు ఇచ్చాడు. కానీ దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట్లాడింది, ఎందుకు పిలిచింది, ఎందు వడ్డించింది, తింటూ ఉంటేనే ఈ విషయాన్ని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అనగానే ఆమాను గుండెలు బద్దలైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. మొర్దుకై కొరకు తెచ్చిన వంటి ఉరి కొమ్మాన్ని చివరికి ఎవరిని ఎక్కించారో, తాను తవ్వుకున్న గోతిలో తానే పడతాడు. కానీ మనం ఏం కలిగి ఉండాలి తెలుసా, నిరీక్షణ కలిగి ఉండాలి. తొందరపడకూడదు. ఏ విషయంలోనైనా తొందరపడకూడదు. దేవుని పిల్లలు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండి కనిపెట్టుకొని ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఇక్కడ చదివాం ఏమని, ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తర్వాత మాట, నిత్యమును ఆయన మార్గములలో నడుచుకొనుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములను కాక ఇంకా 3 పురములను ఏర్పరచుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఒక్కటి అనుకుంటే దేవుడు నీ ద్వారా ఇంకొక 2 కట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తనకు ప్రేరేపించాడు. నేను అడిగింది ఎంత, ఇవ్వమనింది ఎంత, వాళ్ళు ఇచ్చింది ఎంత, తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా, నేను ఇంకా ఇస్తాను. నేను అనుకున్నాను దేవుడే నీకు ఆ మనస్సును ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పటికీ మనకు అన్యాయస్తుడైన వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇచ్చేది దేవుని కొంచెం కావచ్చు, అది దేవుడు నీకు 7 దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఏం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. అందుకని మనుషుడా ఇదిగో ఇలా ఉండు. ఎలా ఉండాలి, రాక్షసుడిగా ఉండకూడదు, మాయ మాటలు చెప్పేవాడిగా ఉండకూడదు, మోసగించేవాడిగా ఉండకూడదు, అబద్ధాలు ఆడేవాడిగా ఉండకూడదు, నేరాలు మోపేవాడిగా ఉండకూడదు, నిందలు మోపేవాడిగా ఉండకూడదు. ఎలా ఉండాలి, యేసయ్య చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగి జీవించాలి. చాలామంది నా పిల్లలు, నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు అంటారు. వాళ్ళు ఎంతవరకు అన్నం పెడతారో తెలియదు, అన్నం పెడతారో సున్నం పెడతారో తెలియదు. బతికి ఉన్నంతకాలం తృప్తిగా తిని హాయిగా బ్రతుకో, ప్రశాంతంగా బ్రతుకో. అందుకని కొన్నిసార్లు చెప్తుంటాను, కానీ మీలాంటి వాళ్ళు పోతే వెనకాల 10 మంది ఉంటారు కదా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు.
అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మెలుకు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఒకటి సరిహద్దులను విశాలపరుస్తాను, నీ పితరులకు ఇచ్చినది మీకు కూడా ఇస్తాను. అయితే నువ్వు ఏం చేయాలంటే ప్రేమ కలిగి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వాక్యం, ఏవేలు పుస్తకం 2వ అధ్యాయము 28వ వాక్యం రాసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యవ్వనస్తుడా, నువ్వు యవ్వన ఎచ్చల నుండి పారిపోమంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్త మెలకు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థించేద్దాం. అందుకని ఒక మనిషి ఎలా ఉండాలి దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. ఒకటి, దూరంగా ఉండాలి. రెండోది, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. మూడోది, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నాలుగోది, నీతి కలిగి ఉండాలి. ఐదోది, విశ్వాసము కలిగి ఉండాలి. ఆరోది, ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దిశగా మనం నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకై 2 చేతులది స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన మాటలు ప్రతి హృదయాలలో నాటబడి నీరు కొట్టి ఫలింప చేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచి నీ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకిచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, ఈ అవకాశాన్ని మాకిచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మేము వారికంటే గొప్పవారము కాదు, కానీ కేవలము నీ అపారమైన ప్రేమ, నీ దయ, నీ కనికరము మాత్రమే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సజీవులైన మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన మొదలుకొని ప్రభు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవ సేవకులను నీ సన్నిధిలో నిలువబెట్టి నీ ఆత్మచేత అభిషేకించి మీరు బలపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది నీ దీవెన ఆశీర్వాదముల చేత నడిపించమని నచడిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.